సంపూర్ణమైన లలితా భావాన్ని మనం యజ్ఞము వలె చెప్పుకుందాం. హయగ్రీవ స్వామి చెప్తూ ఉంటారు అగస్త్యుల వరకు, ఎవరైతే లలితాదేవి యొక్క చరిత్రని శ్రద్ధగా నియమబద్ధంగా వింటారో వారికున్న సమస్త గ్రహదోషాలు పోతాయి, అదేవిధంగా అభీష్టములు సిద్ధిస్తాయి, క్రమంగా జ్ఞానం లభించి మోక్షం లభిస్తుంది సుమా. పైగా అనారోగ్యములు, మూకత్వం అంటే మూగతనము, దరిద్రము, ఇలాంటి ప్రారబ్ధ బాధలు కూడా లలితాదేవి చరిత్ర వినడం వల్ల తొలగిపోతాయన్నారు. ఇప్పుడు ఈ లలితాదేవి యొక్క లీలని చెప్పినటువంటి మహానుభావులు ఎవరు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, దీనికి ఆధార గ్రంథాలు ఏమిటి అంటే అనేక ఆధార గ్రంథాలు తీసుకుంటున్నాం. ఇక్కడ మనం అనేక ఆగమశాస్త్ర విషయాల్ని, అదేవిధంగా లలిత ఉపాఖ్యానం అని చెప్పబడుతున్న ఒక ప్రత్యేక గ్రంథం ఉన్నది. బ్రహ్మాండ పురాణం ఉత్తర భాగంలో ఉంది అని కొందరు అంటూ ఉంటారు, బ్రహ్మాండ పురాణంలో ఇది కనబడట్లేదని మరికొందరు అంటారు. అయితే ఎందులో ఇది ఉంది అనే దానికంటే ఒక ప్రత్యేక గ్రంథంగా మాత్రం లలితోపాఖ్యానం అనే ఒక మంత్రశాస్త్ర గ్రంథం